ఇది కథ కథానందనగరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. కథానందలహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఇప్పుడు వినబోయే కథానిక స్థిత ప్రజ్ఞులు. రచన చిర్రావూరు మదన్ మోహన్. తన సెలక్షన్ ఎలా ఉందో తెలుసుకోవటానికి తల్లిదండ్రుల గదికొస్తున్న శోభకు వారి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటం నాకు సుతారం ఇష్టం లేదండి. అమ్మ గొంతు కంచులా మోగింది. శోభ కాళ్ల కింద భూమి పగిలి పాతాళానికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఈ పిచ్చిగాని ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు వీణా? ఇదంతా ఒట్టి సెంటిమెంటల్ ఫీలింగ్, వీక్నెస్. సైంటిఫిక్గా ఆలోచిస్తే నీ ఆలోచనకు అసలు ఆధారమే లేదు. నాన్నగారి గొంతు వింటుంటే పెను తుఫానులో కొట్టుకుంటున్న శోభ మనసులో ఏదో ఒక మూల చిన్న ఆశాదీపం వెలిగింది. ఇంకా ఏం మాట్లాడుకుంటారో విందామని లోపలికి పోకుండా అక్కడే నిలబడి వారి మాటలు వినడానికి ప్రయత్నిస్తున్నది శోభ. మీరు 100 చెప్పండి, 1000 చెప్పండి, నా మనసు ఈ పెళ్లికి ఒప్పుకోవటల్లా. మీరన్నట్టు నేను డాక్టర్ని, సైన్స్ తెలిసిన దాన్ని, కానీ అన్నిటికన్నా ఒక తల్లినన్న సంగతిని మర్చిపోకండి. అదే దృఢమైన స్వరం. అందులో ఆమె తీర్మానం వినిపించింది శోభకు. నాన్నగారు తన తరఫున వాదించి ఓడిపోతున్నట్టు గ్రహిస్తున్నది శోభ. ఎంత తన సొంత తల్లిదండ్రులు అయినా ఇలా దొంగచాటుగా పొంచి వారి సంభాషణలు వినటం అనాగరికత అని తెలిసినా అది తన జీవిత సమస్య కాబట్టి ఆ విషయంలో కాంప్రమైజ్ అయింది శోభ. నిజమే, జీవితంలో అన్నిటికన్నా సులభమైన పని ఆదర్శాలను ఇతరులకు బోధించడమే. తన దాకా వస్తేనే అసలు రంగు బయటపడేది. కుర్రవాడు బుద్ధిమంతుడు, డాక్టర్ చదువుతున్నాడు, ఒంటరివాడు. రేపు మనం కట్టబోయే నర్సింగ్ హోంలో చేరి ఆ అమ్మాయితో పాటు మనతోనే ఉంటాడు. కాకపోతే మనంత ఉన్నవాడు కాడు. భర్త మాటలలో ఆఖరి వాక్యం విన్న తల్లి ఒక్కసారిగా తలెత్తింది. ఆమె ఎక్స్రే కళ్ళకు కూతురు గది తలుపు దగ్గర తచ్చాడడం తెలిసింది. భర్తతో మాటలు ఆపి తనకి షాక్ తగిలేలాగా, రామ్మా లోపలికి రా, నీ పెళ్లి విషయమే మాట్లాడుకుంటున్నాం, చాలా తాపీగా నవ్వుతూ పిలిచింది శోభను. ఆమె నిబ్బరానికి నిదానానికి తండ్రి కూతుళ్ళిద్దరూ ఆశ్చర్యపోయాడు. కుర్రాడు ముచ్చటగా ఉన్నాడు, కానీ నేను చెప్పేదేమిటంటే ఇంకో 6 నెలల్లో నీకు హౌస్ సర్జెన్సీ కోర్స్ పూర్తయిపోతుంది. అంతవరకు ఈ పెళ్లి ఆలోచనలు వాయిదా వేసుకో. తర్వాత విషయాలు ఆ పైన చూద్దాం. ఇక ఇద్దరు భోజనానికి లేవండి అని సమాధానం కోసం కూడా ఆగకుండా వంటింటి వైపుకు నడిచింది డాక్టర్ వీణ. ఆమె వెనకాలనే వెళ్లటం కన్నా రవి, శోభ ఇంకేం చేయలేకపోయారు. డాక్టర్ వీణ ఆ పట్టణంలోనే పేరు మోసిన గైనకాలజిస్ట్. ఆమె భర్త రవి గొప్ప మనోతత్వ డాక్టర్. అమెరికాలో సైకియాట్రిస్ట్గా ప్రాక్టీస్ చేసి కొన్ని లక్షలు గడించాడు. అమ్మాయి వయసుకు రాగానే మన దేశం మీద భక్తి పెరిగి 6-7 సంవత్సరాల క్రితమే ఈ పట్టణానికి మకాం మార్చారు. మనోతత్వ డాక్టర్గా ఈ దేశంలో తనకు గొప్ప పేరు సంపాదన లేకపోయినా గైనకాలజిస్ట్గా తన భార్య డబ్బులే కాక పేరు ప్రతిష్టలు రెండింతలు సంపాదిస్తున్నది. వీరి ఏకైక కూతురు శోభ. తమకున్న పరపతితో అమ్మాయిని మెడికల్ కాలేజీలో చేర్పించారు ఆ డాక్టర్ దంపతులు. శోభ కూడా చలాకి పిల్ల కావడంతో కాలేజీలో అందరి నోట్లో నాలికగా చలామణి అయిపోతున్నది. ఇప్పుడు ఆమె లేని స్టూడెంట్ అసోసియేషన్ లేదు, కాలేజ్ ఫంక్షన్ లేదు, మీటింగులు లేవు. చదువుకునే రోజుల్లోనే పబ్లిక్ ఫిగర్ అయింది. అది చూసి ఆమె తల్లిదండ్రులు మనసు ఎంతో పొంగిపోయింది. జీవితంలో తల్లిదండ్రుల క్రమశిక్షణ వేరు, చదువు సంస్కారాలు వేరు, వయసు వేరు అన్నట్టు శోభ కూడా వయసు ప్రభావం వల్ల కృష్ణ ప్రేమలో పడింది. ప్రేమ అంటే సినిమాల్లో ప్రేమలాగా డ్యూయెట్లు పాడటం, పార్కులు పాలవడం కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని మనసారా దగ్గర చేరడానికి ప్రయత్నిస్తున్నారు. వీరి సంగతి డాక్టర్ దంపతులకు తెలిసి ఆ రోజు సాయంకాలం కృష్ణని చూసొచ్చారు. శోభ అసలే వయసులో ఉన్న ఆడపిల్ల, రాత్రిళ్ళు నిద్రపట్టదు, అందులోనూ ప్రేమలో పడ్డ పిల్ల. అది భగ్నమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక శోభకు నిద్ర ఎలా పడుతుంది? తల్లి గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నది శోభ. తన తల్లి నిన్నటిదాకా ఎన్నో వర్ణాంతర వివాహాలు చేయించింది. వరకట్నం, కుటుంబ కలహాలతో విడిపోయిన ఎన్నో కాపురాలను కలిపింది. అటువంటి ఆమె తన సొంత కూతురి విషయంలో ఇలా నిక్కచ్చిగా నిర్మోహమాటంగా ఎందుకున్నది?
తను కృష్ణ ఒకే క్లాసులో చదవటం వల్ల ఇద్దరి వయసు ఒకటే అని తల్లికి ఇదివరకే తెలుసు. ఎంత విదేశాలకు వెళ్ళి వచ్చినా డాక్టర్ అయినా తమ కుటుంబం జ్యోతిష్కుడైన రామశాస్త్రి దగ్గర తమ ఇద్దరి జాతకాలు పొంతలను చూపించి అవి బాగా కుదిరాయంటే ఎంతో సంబరపడింది. కృష్ణ తమలాగా పెద్దగా ధనవంతుడు కాదని తన తల్లికి ఇదివరకే తెలుసు. ఆ మధ్య కృష్ణ బ్లడ్ డొనేషన్ చేయడానికి ఆసుపత్రికి వెళితే తన తల్లి అక్కడికి వెళ్ళి అతనికి తెలియకుండా అతని బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలుసుకొచ్చి తన బ్లడ్ గ్రూప్తో సరిపోయిందో లేదో చూసింది. ఇలా కుటుంబ పరంగాను, జ్యోతిష పరంగాను, విజ్ఞాన పరంగాను అన్ని పరీక్షలు చేసి ఓకే అయిన తర్వాతే కృష్ణను అల్లుడిగా నిర్ణయించి ఇంతలో ఇలా మారిందంటే కారణం ఏముంటుందబ్బా? బుర్ర అయితే వేడెక్కింది కానీ తల్లిలో వచ్చిన మార్పుకు కారణం తెలియలేదు శోభకు. ఆలోచిస్తూ నిద్రాదేవుడిలోకి వెళ్ళింది. ఏమండి, మిమ్మల్ని నేను అమ్మాయి ఆసుపత్రికి వెళుతున్నాము. ఇవాళ రాత్రి దాకా నేను రాను. అమ్మాయి 3 గంటలకు వచ్చేస్తుంది. పెళ్లి సంగతి అడిగితే ఏం చెబుతారు? భర్తను అడిగింది వీణ. ఏమో, నువ్వేం చెప్పమంటే అదే చెబుతా, చాలా అమాయకంగా అన్నాడు రవి. ఏమి చెప్పొద్దంట, ఏదైనా సరే నన్ను అడగమనండి, మీరేమి చెప్పొద్దు, ఎందుకంటే మీకు కన్విన్సింగ్గా చెప్పడం తెలీదు అని చెప్పి కారులో కూర్చున్న శోభను చేరుకుంది డాక్టర్ వీణ. ఇంత పెద్ద మనోతత్వవేత్తను చూసి కన్విన్స్గా చెప్పడం తెలియదంటుందా? ఎంతటి అమాయకురాలు అనుకోవటం కన్నా ఇంకేం చేయలేకపోయాడు రవి. శోభను డ్రాప్ చేసి తన హాస్పిటల్కి వెళ్ళింది వీణ. పగలు 10 గంటలకు ఆపరేషన్ చేయవలసిన పేషెంట్కు ఏదో కాంప్లికేషన్ అని ఆపరేషన్ సాయంత్రానికి పోస్ట్పోన్ చేశారట. నర్స్ ఆ విషయం చెప్పి అప్పుడే వెళ్ళింది. అంటే ఇంకో 2 గంటల దాకా తను ఫ్రీ. ఆలోచనలు ఆమెను గతంలోకి తీసుకెళ్లాయి. కాలం 2 దశాబ్దాల వెనక్కు వెళ్ళింది. ఆ రోజు ఆసుపత్రిలో డాక్టర్ వీణకు సిజేరియన్ డెలివరీ చేశారు. కవల పిల్లలు కన్నది. ఒక ఆడ, ఒక మగ. పిల్లలు చూడముచ్చటగా ఉన్నారు. కానీ మగ పిల్లవాడికి పురిట్లోనే ఇన్ఫెక్షన్ వచ్చి పుట్టిన 2 గంటల్లో చనిపోయాడు. కవల పిల్లల కన్నా ఆనందం కన్నా కన్నీళ్లుగా మారిన దుఃఖమే ఎక్కువైంది. కనికరించవలసిన దేవుడు కళ్ళు మూసుకున్నాడు. అందరూ బాధపడుతూ ఉంటే డాక్టర్ వీణకు ఇంకో కొత్త సమస్య పట్టుకుంది. ఈ సృష్టిలో దేవుడు చేసే కొన్ని పనులకు ఏ సైన్సు పరిజ్ఞానం కారణం చెప్పలేదు. నర్స్ తెచ్చిన పాపకు వీణ తనే పాలు పట్టింది. జీవితంలో మొట్టమొదటిసారిగా ఆ క్షణంలో ఆమె స్త్రీగా సంపూర్ణత్వం పొందింది. ఆమె కడుపు పండింది, పాప కడుపు నిండింది. కానీ వీణ గుండెల బరువు ఇంకా తగ్గలేదు. ఆమెకు దేవుడు 2 బిడ్డలకు సరిపడా ఆహారం ప్రసాదించాడు. కానీ తను ఒక్క బిడ్డకే దాన్ని ఇవ్వగలిగింది. చూస్తుండగానే ఆమెలో సహనం నశించి ఊపిరి పీల్చలేనంత భారం ఎక్కువ అవటం మొదలైంది. పెద్ద డాక్టర్ని పిలిచారు. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని రవిని సంప్రదించి అతను సరే అన్నాక అదే నర్సింగ్ హోంలో పుట్టిన తల్లి లేని ఓ బాబుకు వీణ చేత పాలు పట్టించింది. వీణ గుండెలోని భారం తగ్గింది. బాబు వీణ ఒడి నుండి నిద్ర ఒడిలోకి జారాడు. ఇలా ఆసుపత్రిలో ఉన్న 10 రోజులు వీణ తన కూతురితో పాటు ఆ బాబుకు కూడా పాలిచ్చింది. ఆ బాబు పుట్టగానే అతని తల్లి చనిపోయిందిట. అతని అత్త ఆ నర్సింగ్ హోంలో మ్యాట్రన్. సృష్టిలో తల్లి కడుపులో జీవం పడగానే దానికి ఆహారం కూడా ప్రకృతి తయారు చేస్తుంది. కానీ ఆ బాబు విషయంలో ఒక తల్లి గర్భంలో జీవదానం, ఇంకో తల్లి గుండెలపైన క్షీరపానం తనకింకా బాగా జ్ఞాపకం. ఆ నర్సింగ్ హోంలో ఉన్న 10 రోజుల్లో 15 సార్లకు పైగా తన కూతురితో పాటు ఆ బాబుకు కూడా ఒకేసారి ఆహారంగా పాలు పంచింది. ఉత్కృష్టమైన తన మాతృత్వం గురించి ఎంతో గర్వపడింది. ఆ రోజులలో అదొక గొప్ప త్యాగం అనుకుంది. 10 రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఆ బాబుకు ఏం జరిగిందో, అతడు ఏమయ్యాడో కూడా తను ఆలోచించలా. భర్తతో అమెరికాకు వెళ్ళటం, ఇన్నేళ్లు తర్వాత మళ్ళీ ఈ దేశంలో అడుగుపెట్టింది. కానీ ఈరోజు కృష్ణ ఇంట్లో చనిపోయిన ఆ మ్యాట్రన్ ఫోటో చూశాక తన గుండెల్లో బరువు పెరిగిపోయింది. ఒక కాలంలో తన గుండెల బరువుతో పాలు పంచుకున్న ఆ బాబే ఇవాళ ఒక కొత్త సమస్యగా మారి తన గుండె మీద బరువయ్యాడు. భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ పెళ్లి 2 ప్రేమికులకా, లేక ఒక తల్లి పాలు పంచుకున్న ఒకే గర్భంలో పుట్టని తోబుట్టవులకా? ఎంత సైన్సు ఒప్పుకున్నా, జ్యోతిష పండితులు జాతకాలు సరిపోయాయి అని చెప్పినా బాల్యంలో ఆ పిల్లలకు పాలిచ్చి లాలించిన తల్లిగా ఆమె ఆ పెళ్లికి అంగీకరించలేకపోయింది.
కానీ ఆ విషయం గురించి కూతురితో మాట్లాడే ధైర్యం చాలక వాయిదా చాటున తన హిపోక్రసీని దాచుకుంది. ఆ రాత్రి వీణ వంటింటి పనులు ముగించుకుని బెడ్రూమ్లోకి వచ్చింది. బెడ్రూమ్లో రవి చాలా సీరియస్గా మంచం మీద కూర్చుని ఆలోచిస్తున్నాడు. కృష్ణని చూసొచ్చిన తర్వాత ఆ ఇంట్లో మాటల కన్నా మౌనమే ఎక్కువగా ప్రతిధ్వనిస్తుంది. అయితే 6 నెలల తర్వాత అమ్మాయికి ఏం చెబుతావు? తాపిగా నిశ్శబ్దాన్ని నిషేధించాడు రవి. ఆ ప్రశ్నకు సమాధానంగా ఆమె ముఖంలోని చూపు ఓ ప్రశ్నార్థకం అయింది. మనోతత్వ డాక్టరు ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. మెల్లగా ఆమెను దగ్గరకు చేర్చుకుని ఇలా అన్నాడు, ఇదిగో చూడు వీణా, నువ్వు ఒక డాక్టర్వి. ఆ రోజు తల్లి లేని ఓ జీవికి పాలిచ్చావు నిజమే, కానీ దాన్ని మాతృప్రేమ మమకారంతో ఇచ్చావా? లేదు, ఏదో ఓ భారం దించుకోవడానికి అవుట్లెట్గా ఉపయోగించుకున్నావు. ఓ డాక్టర్ పేషెంట్కు మందించినట్టు ఆ రోజు ఆ పిల్లవాడికి పాలిచ్చావు, అంతేకాని దాన్ని మాతృప్రేమ అనరు. ఫీజుగా ఆ బాలుడు నీకు భారం తగ్గించి మంచి రిలీఫ్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ అతనే డాక్టర్గా నీకు ట్రీట్మెంట్ ఇస్తే నువ్వు అతనికి ఫీజుగా పాలించుకున్నావు, అవునా కదా? అయోమయంగా చూసింది వీణా రవిని. నిజంగా అది నువ్వనుకున్నట్టు మాతృప్రేమే అయి ఉంటే మరి ఇన్నేళ్ళు ఆ కుర్రాడెక్కడున్నాడో, ఎలా పెరిగాడో ఒక్కరోజైనా తలుచుకున్నావా? నర్సింగ్ హోమ్ను వదిలిన రోజే అతన్ని మర్చిపోయావు. ఇప్పుడు లేనిపోని ఆలోచనతో నీ మనసును పాడు చేసుకుని ఆ పిల్లల భవిష్యత్తు పాడు చేయబోతున్నావు. మరి ఆ నిజం తెలిసి ఎలా ఊరుకోగలనండి? ఏమిటి నీకు తెలిసే నిజం? అతను నీకు కొడుకులా ఈ రోజు అనిపిస్తున్నాడేమో, కానీ ఆ రోజు ఓ సేవియర్. మన అమ్మాయి అతను తోబుట్టువులుగా ఎప్పుడు అనుకోలేదు. పైగా వాళ్ళిద్దరూ ఈరోజు ప్రేమించుకుంటున్నారు. ఈ సంగతి వాళ్ళకి తెలిస్తే అనవసరపు కన్ఫ్యూజన్ పెరిగి వారిద్దరూ బంగారు భవిష్యత్తు, కెరీరు పాడయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల ఎవరికేం లాభం? కావాలంటే అతన్ని అల్లుడుగా కాకుండా నీ కొడుకుగానే చూసుకో. కానీ వాళ్ళ పెళ్లి తర్వాత ఎంతమంది అత్తమామలు తమ అల్లుళ్లను కన్న కొడుకుల్లో చూసుకోవటం లేదు? అంత మాత్రాన ఏ పాపం ఎరగని ఆ పిల్లల మనసులను ఎందుకు పాడు చేస్తావు? రోజు తన మాటలకు గంగిరెద్దులాగా తలూపే భర్తలో మొట్టమొదటిసారిగా ఒక గొప్ప ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ను చూసింది. అతని ఒళ్ళో తలపెట్టి భోరుని ఏడ్చింది వీణ. ఇందాకటి నుంచి ఇదంతా వింటున్న శోభ చీకట్లో మెల్లగా నడిచి తన గది చేరుకుంది. ఆ రోజు నర్సింగ్ హోంలో తన మెయిల్ చూస్తున్న వీణ దృష్టి తనకొచ్చిన ఒక కవర్ మీద పడింది. చాలా చిరపరిచయమైన దస్తూరి. శోభని ఆత్రంగా విప్పి చూసింది. లోపల లెటర్ తన కూతుర్ని ప్రేమించి కృష్ణ రాశాడు. నాకు బాల్యంలో పాలిచ్చి ప్రాణం పోసిన తల్లికి శతకోటి నమస్కారాలు. శోభ ద్వారా విషయం తెలిసింది. నేను శోభ ప్రేమించుకున్న మాట నిజమే. మేము చదువుకున్న వాళ్ళం, మా బాగోగులు తెలిసిన వాళ్ళం. ఈ మాత్రం విషయానికే జుట్టు పీక్కుని భగ్న ప్రేమికులైపోతాం అనుకోకండి. అన్ని ప్రేమలు భౌతికంగా పెళ్లితోనే ముడిపడాలని లేదు. కొన్ని ప్రేమలు పెళ్లిగా మారతాయి, కొన్ని విరహంగా మారతాయి. కానీ మా ప్రేమ ఈ రోజు నుంచి అన్నా చెల్లెళ్ళ అనురాగంగా మారబోతున్నది. ఆ భగవంతుడి సాక్షిగా ఇదే నేను తీసుకున్న నిర్ణయం. ఇట్లు మీ ప్రేమైన సంతానం కృష్ణ, శోభ. ఆ ఉత్తరాన్ని చూసిన వీణకు సంతోషించాలో బాధపడాలో తెలియలా. కిటికీలో నుంచి ఆకాశాన్ని చూస్తూ కూర్చుంది వీణ. నిజంగా వీళ్ళిద్దరూ స్థితప్రజ్ఞులు. మరి చిన్నప్పుడు తాగిన పాలెవరిది? మళ్ళీ తలెత్తింది అహం ఆమెలో. స్థితప్రజ్ఞులు. రచన చిర్రావూరు మదన్ మోహన్.